చెప్పావా? అలా నేనెందుకు చెప్తానండి? చెప్తావు. నువ్వు సామాన్యురాలివి కాదు శరణ్య. ఏ1 జాదువి నువ్వు. అమాయకమైన ఫేస్ ఒకటేసుకుని అమ్మని పూర్తిగా నీ గ్రిప్లోకి తెచ్చుకున్నావు. ఇంట్లో అంత పెద్ద ఇష్యూ అయితే ఫ్యామిలీ మొత్తం నిన్ను అసహించుకుంటున్నా గానీ చాలా చాకచక్యంగా వచ్చి నాతో కలిసి ఎంచక్క పూజలో కూర్చున్నావు. ఇది మామూలు విషయమేం కాదు శరణ్య. ఇంట్లో ఎవరిని నీ గ్రిప్లో పెట్టుకుంటే నీ పనవుతుందో కరెక్ట్గా పట్టేశావు. గ్రేట్. సర్లే, ఏదైతేనే నువ్వు అనుకున్నది సాధించావు. కానీ ఇక ముందు ఇలాంటి ఛాన్సులు నీకు ఇవ్వదలుచుకోలేదు. అందుకే ఇదిగో వీటిని సిద్ధం చేశాను. ఏంటండి ఇది? డివోర్స్ పేపర్స్. డివోర్సా? ఎందుకండి? ఎందుకా? ఏంటా పిచ్చి ప్రశ్న? నీతో కలిసి బతకడం నాకు ఇష్టం లేదుగా. అందుకే ఒకరినొకరం జీవితాన్ని పంచుకోవటం ఇక ముందు మా ఇద్దరికీ సాధ్యపడదు అంటూ మ్యూచువల్గా కోర్టు వారిని అభ్యర్థించుకునే పత్రాలివి. నేను ఆల్రెడీ సంతకాలు చేసేశాను. నీ సంతకం కూడా చేసేస్తే నీ పీడ నాకు వదిలిపోయి ఆ విడాకులేవో మంజూరైపోతాయి. ఆ తర్వాత నా బతికేదో నేను హాయిగా బతికేస్తాను. ఏవండి, నేను మీకు దూరంగానే కదండి ఉంటున్నాను. మళ్ళీ ఈ విడాకులు ఇవన్నీ దేనికండి? కావాలి. నువ్వు నీ పుట్టింట్లో ఉన్నా నా ఇంట్లో ఉన్నా ఇలా ఉంటే నీ గుర్తింపు నా భార్యగానే కదా ఉండేది. అమ్మా వద్దమ్మా, వద్దే వద్దు. ఆ గుర్తింపు నీతో ఉంటే నన్ను ఇలా ప్రశాంతంగా బతకనిస్తావా? అందుకే ఆ బంధం అసలు మన మధ్య ఉండనే ఉండకూడదని ఈ విడాకులతో నీ ముందుకొచ్చాను. గుళ్ళో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ మాట్లాడేలా చేశాను. అయినా మన ఇద్దరి మధ్య స్పర్శ, ది టచ్ అనే కాన్సెప్టే లేనప్పుడు, నీ మొగుడు మగాడే కానప్పుడు నీ మెడలో నేను కట్టిన తాళి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అందుకే ఆ తాళి మెడలో నుంచి తీసేసి నువ్వు పెళ్లి కాని కన్నెపిల్లలాగా నీ నూతన జీవితాన్ని తిరిగి మొదలుపెట్టు. ఏవండి, వద్దండి. దయచేసి అలా మాట్లాడొద్దు. నేను మీతో కాపురం చేయొద్దు అన్నారు. దూరంగానే ఉంటున్నాను. కానీ ఇలా పూర్తిగా మీతో బంధాన్ని తెంచుకోమంటే నేను బతకలేనండి. నేను బతకలేను. ఏయ్, మళ్ళీ డ్రామాలు, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. నా ఇంటి గడప దాటి వెళ్ళావంటేనే నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయావనే అర్థం. వెధవ తెలివితేటలు, కన్నింగ్ వేషాలు వేసి ఏదో లైఫ్ సెటిల్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నావేమో. అలాంటివి నా దగ్గర కుదరవు. జాగ్రత్త. అదే నువ్వు సంతకాలు చెయ్యలేదో నేనేంటో అప్పుడు చూపిస్తా.
అల్లుడు గారు, జరిగింది ఎలా జరిగిందో ఏంటో మాకు పూర్తిగా తెలియదు బాబు. అడిగినా కూడా అమ్మాయి మాతో ఏదీ చెప్పడం లేదు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను బాబు. మా అమ్మాయి తెలియక ఏదైనా తప్పు చేసుంటే పెద్ద మనసుతో క్షమించు. ఇంకెప్పుడూ తన వల్ల మీరు బాధపడకుండా అమ్మాయికి మేం బుద్ధి చెప్పుకుంటాం. అంతేకాని మీ మధ్య గొడవలు ఏమీ వద్దు బాబు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ. మీరు నా కాళ్ళు పట్టుకున్నా గొంతు పట్టుకున్నా ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. అల్లుడు గారు, అల్లుడు గారు, నా మాట వినండి. అల్లుడు గారు, ప్లీజ్. శరణ్య, అల్లుడు గారు అలా వెళ్ళిపోతుంటే కూడా కనీసం ఆయన ఆపడం కూడా లేదు. అసలు ఏంటమ్మా నువ్వు? ఏ మొహం పెట్టుకుని ఇంకా అబ్బాయిని ఆపుతుంది గీత? నీ కూతురు చేసిన పని అలాంటిది. అంతా మన కర్మ కర్మ. ఇంకా దీని జీవితాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఏయ్, చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్న దానివి చచ్చినట్టు ఎక్కడో దూరంగా పడుండక మళ్ళీ ఎందుకు దర్శన్ లైఫ్లోకి తిరిగి చూస్తున్నావు? ఎందుకు దర్శన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు? ఏ ప్రాణం మీద ఆశ వదులుకునొచ్చావా? ఈ ఆనంద ఏం చేయగలదులే అని పిచ్చి అంచనాలు వేస్తున్నావా? మళ్ళీ ఎందుకొచ్చావు? నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా. అత్తయ్య, అది ఏయ్! ప్లీజ్ వదలండి, ప్లీజ్ వదలండి. పిలుపు పిలుపు మార్చుకో. నాలుక సరి చేసుకోకపోతే ఇక్కడే చేరేస్తాను. పిలుపు మార్చాలి, మార్చాలి. వదలండి ప్లీజ్. ఆనంద భైరవిని అత్తయ్య అని పిలిచే అర్హత శరణ్యకి మాత్రమే సొంతం. నా కోడలికి సొంతం. నువ్వెవరే నన్ను అత్తయ్య అని పిలవడానికి? ఆనంద భైరవి గారు, ప్లీజ్ వదలండి, ప్లీజ్ వదలండి. నేను కావాలని దర్శన్ గారిని వచ్చి కలవలేదండి. శ్రీరామనవమి కదా అని క్యాజువల్ గా కళ్యాణం చూద్దామని వచ్చాను. కానీ అనుకోకుండా మీ అబ్బాయి నన్ను చూసి వెంటపడి వచ్చారు. కానీ నేను అప్పటికే కలవకూడదని పారిపోయానండి. కానీ కుదరలేదు మేడం. వద్దు అనుకున్న దానివే అయితే ఊరొదిలేసి కదా వెళ్ళిపోవాలి. ఇంటి చుట్టూ పక్కనే పడి తిరిగితే దాన్ని వదులుకోవడం అని ఏ భాషలో అంటారు సమీరా? అంటే మేడం, యాక్చువల్ గా వెళ్ళిపోదామనే అనుకున్నావు, కానీ వెళ్ళలేకపోతున్నావు కదూ. మరి నేను పంపించే ఏర్పాటు చేయనా?
ఎప్పటికీ తిరిగి రాని చోటికి చూడు. మనసు విరహంతో చచ్చి శల్యమైపోయినా నువ్వు మాత్రం ఇక దర్శన్ని కన్నెత్తి కూడా చూడకూడదు. మరోసారి చూసే ప్రయత్నం చేసినా చెప్పా కదా, మళ్ళీ చెప్పను. జాగ్రత్త. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా దర్శన్ జీవితంలో శరణ్య స్థానానికే ప్రమాదం అవుతుంది. వెంటనే శరణ్యని నా ఇంటికి తీసుకురావాలి. డ్రైవర్ పోనీ. శరణ్య, కాఫీ తీసుకో. శరణ్య, ఏడుస్తున్నావా? ఏంటమ్మా దాచుకుంటున్నావు? ఏం లేదమ్మా. ఏంటది? ఏం లేదమ్మా. ఏం లేకపోతే అంతగా దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏది చూడండి. అమ్మా, అది ఏం లేదని చెప్పాను కదమ్మా. నువ్వు చెప్పింది చాలు, చేసింది చాలు. ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. అమ్మా, అది అమ్మా. ఇవ్వమంటున్నానా? ఇవ్వమంటున్నానా? ఇవ్వ. శరణ్య, ఏంటి శరణ్య ఇవి? ఇవి దేనికి సంబంధించిన పేపర్లు? దేనికైతే ఎందుకమ్మా, వదిలేయటివు. ఏయ్, ఆగుతావా? కొంచెం ఆగు. ఏమండి, ఇలా రండి. ఏంటి గీత? ఒకసారి ఇవి చూడండి. శరణ్య మనకు చూపించకుండా వీటిని దాచిపెడుతుంది. ఏంటండి, ఏంటి పేపర్? విడాకుల పేపర్లు గీత. అల్లుడు గారు అమ్మాయిని తనతో విడిపోవడానికి ఒప్పుకుంటున్నట్టు సంతకం పెట్టమని ఈ పత్రాలు పంపించారు గీత. అల్లుడు గారు విడాకుల పత్రాలు పంపిస్తే మాకు కూడా చూపించకుండా దాచిపెడతావా? ఏమనుకుంటున్నావే? నీ మనసులో మేం కానివాళ్ళం అనుకుంటున్నావా? చెప్పవే, కానివాళ్ళం అనుకుంటున్నావా? ఆపకండి, వదలండి.
మీరు నన్ను ఆపకండి. ఏంటంటే మనకి కర్మ? జీవితం అంటే దీనికి ఆటలైపోయిందా? అల్లుడు గారు విడాకుల పత్రాలు పంపిస్తే ఆ బాధ ఇది మనతో పంచుకోవట్లేదండి. మనకేం సంబంధం లేదనుకుంటున్న ఈ విషయంలో గీత, నువ్వు కొంచెం ఆగు. అమ్మా శరణ్య, ఏంటమ్మా ఇది? వీటిని అల్లుడు గారు ఎప్పుడు పంపించారు? గుడి దగ్గర ఆయనే ఇచ్చారు నాన్న. ఏంటండి దీని రాత ఇలా తగలడిపోయింది? ఇప్పుడేం చేద్దామండి? అమ్మా, ఆయనకి నాతో కాపురం చేయడం ఇష్టమే లేదని చెప్పేశారు. ఇంకెప్పటికీ నేను వారి జీవితంలో ఉండకూడదంట నాన్న. నాతో బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవడానికే ఆయన నిర్ణయించుకున్నారు. అంటే ఏంటి ఇప్పుడు? ఆ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టేస్తావా? శరణ్య, అంత పనికనే చేసావంటే నీ జీవితం బుక్కి పాలైపోతుంది. నాకు వేరే దారి లేదమ్మా. ఏంటి? ఏంటండి ఇది? అసలేం మాట్లాడుతుందో దానికైనా అర్థం అవుతుందా? అమ్మా శరణ్య, అర్థం పర్థం లేని ఆవేశాలతో అల్లుడైనా నువ్వైనా ఇప్పటి వరకు చేసింది చాలమ్మా. కాస్త ఓపిక పట్టమ్మా, ఓపిక పట్టు. అమ్మా శరణ్య, శరణ్య, ఈరోజు మీరు సీతారాముల కళ్యాణంలో చేసిన పనికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గుళ్ళో దర్శన్ శరణ్య అలా పక్కపక్కన కూర్చొని కళ్యాణం జరిపిస్తూ ఉంటే వాళ్ళు నాకు సీతారాముల్లాగా అనిపించారు. నిజంగా పిన్ని, ఆ ఇమేజ్ మనసులో నుంచే పోవటం లేదు. ఆనంద, రోహిత్కి కుటుంబం విలువ అనేది చాలా తేలిక పదాల్లా అనిపించటం మూలంగా ఆ శరణ్య సీతమ్మ వారిలాగా జరిగింది కన్నుల పండుగలాగా అనిపించుంటుంది. కానీ మాకు మాత్రం ఇదొక దేవుడి వేడుకలా అనిపించలేదు. అవునానంద, నాకైతే అసలు మనం అక్కడికి ఎందుకు వెళ్ళామా అని అనిపించింది. అయినా మన దర్శన్ మీద అంత దారుణమైన అబాండాలు వేసి మన కుటుంబం పరువు పాడు చేయాలని చూసిన అమ్మాయిని రాముల వారి కళ్యాణం జరిపించమనడం అసలు నాకు నచ్చలేదానంద. చూడమ్మా ఆనంద, నువ్వేదో దేవుడు మొక్కుకున్నావని చెప్పడం వల్ల ఆ సెంటిమెంట్ని కాదనలేక నీ మాటను ఒప్పుకున్నాం. కానీ లేదంటే ఆ కళ్యాణం ఎంచక్క రోహిత్ అనన్యాలతో జరిపించేవాళ్ళం కదా. పిచ్చి మావయ్య, ఇదంతా మీ ముందు ఆనంద్ గారు ఆడుతున్న కన్నింగ్ డ్రామా అని తమరికి అర్థం కావట్లేదు. మేము కూడా కళ్యాణంలో కూర్చుంటామేమోనని మొక్కు తొక్క అంటూ ఓ కథ అల్లేసింది. శరణ్యని తెలివిగా సీన్లోకి దించేసింది. బావగారు, అక్కడ నేను చేసింది మీకెవ్వరికీ నచ్చకపోయినా నా మాట మీద గౌరవంతో సీతారాముల కళ్యాణానికి నా కుటుంబం అంతా నాతో వచ్చింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకొక్క మాట బావగారు, ఈరోజు మీరు ఎవరు కాదన్నా శరణ్య చేత కళ్యాణం జరిగింది అంటే కారణం ప్రాప్తం. ఈ ఇంటి కోడలిగా శరణ్య ఆ గౌరవం పొందాలని ఆ దేవుడే తన నుదుటి మీద రాసిపెట్టాడు. అదే జరిగిపోయింది. ఇలాంటి గౌరవం పొందే అదృష్టం అందరికీ ఉండదు. నేనే కన్నింగ్ అంటే నాకన్నా వేరే లెవెల్ అత్తయ్య గారు తమరు.
కపట నాటక సూత్రధారి. చేసిందంతా చేసి ఇప్పుడు ఏ ప్లాన్ చేయలేదు అని ఇలా మొత్తం దేవుడి మీదకి తోసేస్తున్నారు. వావ్, సభాష్. హలో, ఆనంద భైరవి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? నా పేరు సరోజారావు అండి. స్టాండర్డ్ స్టీల్ కంపెనీ ఎండీని మాట్లాడుతున్నాను. ఓ, ఆ, చెప్పండి సరోజారావు గారు. మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మీ కాంటాక్ట్ని, మీ అమ్మాయి ప్రొఫైల్ని మాకు పంపించారు. ఓ, ఓకే ఓకే. బ్యూరో వాళ్ళు మీ అబ్బాయి ప్రొఫైల్ పంపించారు. ఓ, సో నైస్.